నేను ఈ బ్లౌజ్కి ఏంటంటే ఇది వచ్చిన వేసింది కరెక్ట్గా బ్లౌజ్కి కరెక్ట్గా వస్తలేదన్నమాట. అటు ఇంత ఇటు ఇంత అయిపోతుంది. అందుకని నేను ఇదైతే కట్ చేసేస్తున్నా లైస్. నేను హ్యాండ్స్కి పెట్టట్లేదన్నమాట. వేరే హ్యాండ్స్ తెచ్చి వేరే లైస్ తెచ్చి నేను సెట్ చేసిస్తున్నా. ఎలా అనేది చూపిస్తానండి తర్వాత వీడియోలో, కుట్టే వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ లైస్ అయితే నేను తీసేస్తున్నాను, దీంతో పని లేదనుకొని. ఇప్పుడు ఇది నార్మల్గా ఉంది కదా, ఇప్పుడు మనం దీనికి కట్ చేసేసుకుందాం. మనకి ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ అంటే మనకి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ వేసుకోండి. ఇలా 4 మడతలు వేసేసుకోండి. చూడండి ఇలా 4 మడతలు వేసుకొని ఇప్పుడు మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా, మనం ప్రిన్స్ కట్ కాబట్టి ముందు భాగం అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాం. మనకి బ్యాక్ సైడ్ ఉంది, కరెక్ట్గా చూసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా వచ్చేటట్టు వేసుకోవాలి. ఇది ఎందుకంటే సాగుతుంది చూడండి క్లాత్, ఇలా స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని ఇలా వేసేసుకొని, ఏం లేదు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఈ మధ్యలో ఉంటుంది కదా, ఈ మధ్యలోది ఇలా నీట్గా ఇట్లా వేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ మధ్యలో ఫోల్డింగ్ ఇలా వేసేసుకోండి, కట్ చేసేసుకోండి. ఇప్పుడు వెనకాలకి ముందుకు మనకి విడివిడిగా కుట్టుకోవచ్చు అనమాట. ప్రిన్స్ కట్ ఇగో నేను ఇవి ఆల్రెడీ ఇలా మడతలు కట్ చేసుకున్నాను కదా. ఈ క్లాత్కి కట్ చేయకపోవడమే బెటరు, కాకపోతే నేను కట్ చేసిన మీకు చూపించాలి కాబట్టి. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ ఏంటంటే నేను ఇవి ఇప్పుడు కొత్తగా తేలినాయి కదా, ఆ మోడల్ అనమాట. చూడండి ఇలా వేసేసుకొని ఇది నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇది ఇక్కడ మనకి 3 ఇంచులు, నేను ఓన్లీ మార్కింగ్ వేసి చూపిస్తా, లైస్ వేసినాక నేను కుట్టుకుంటా. ఇక్కడ 3 ఇంచులు, ఇటువైపు వచ్చేసి 7 ఇంచులు. చూడండి ఇటు 7 ఇంచులు ఇలా రావాలన్నమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకొని మనం ఇవన్నీ కుచ్చులు పెట్టుకోవాలి. ఇదైతే కటింగ్ వీడియోలో చూడండి ప్లీజ్. క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి నేను అంత డేర్ చేయలేకపోతున్నాను దీనికి. ఓకేనా, దానికి ఆల్రెడీ సపరేట్ హ్యాండ్స్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.